ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బై శరణ్య హరిక ఛానల్. ఈ రోజు మనం ఒకటి పెయింట్ చేస్తున్నాము. అది ఏంటి అంటే ఈ బర్డ్ మనం డ్రా చేసాము. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్కిన్ కలర్ వేసుకున్నాను. సారీ, ఇది ఏం కలర్? పోస్టర్ కలర్స్ అన్నమాట, ఎల్లో. సో ఇది క్యామిల్ కి వేసే కలర్. సో ఈ రోజు వాయిస్ ఓవర్ మా చెల్లె ఇంకా నేను ఇద్దరం ఇస్తున్నాం. సో ఇక్కడ మనం రౌండ్ వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మిక్స్ చేయాలి కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వేసుకో. అసలు నాకు పెయింటింగ్ మీద ఐడియా లేదు, డ్రాయింగ్ అస్సలే రాదు. ఎన్ని కష్టాలు డ్రాయింగ్ చేసి అనుకుంటున్నారు గైస్? నాకైతే డ్రాయింగ్ వచ్చు, పెయింట్ కూడా వచ్చు. కానీ ఒకసారి డ్రాయింగ్ అనేది చేస్తా, కానీ ఒకసారి పెయింట్ అనేది పోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన బర్డ్ రెడీ అవుతుంది. అంటే మేకప్ కి రెడీ అవుతుందా, షూటింగ్ కి రెడీ అవుతుందా? మేకప్ కి రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తారన్నమాట. సో చూడండి గైస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తే మన బర్డ్ రెడీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీటెయిల్స్ యాడ్ చేసే టైం అయింది. సో మన దగ్గర 0 పాయింట్ బ్రష్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి రెండు డీటెయిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు, చిన్న చిన్న డీటెయిల్స్. సో ఇక్కడ రెక్కల దగ్గర కొంచెం షార్ప్ ఉంటుంది కదా. ఈ డ్రాయింగ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నోరు మూసుకొని వేయాలి డ్రాయింగ్, అసలు సౌండ్ చేయొద్దు. సౌండ్ లేని ప్లేస్ లో పోయి వేస్తే డ్రాయింగ్ మంచిగా వస్తుంది. సో మీకు ఇప్పుడు మూవీ సౌండ్ వినిపించచ్చు, అది మా డాడీ మూవీ చూస్తుంది. ఈడ కాదు, నెక్స్ట్ రూమ్ లో. సో ఇప్పుడు మనకి రెడ్ కలర్ కావాలి. సో ఆల్మోస్ట్ రెడీ అయ్యింది ఫ్రెండ్స్. మీకు కెమెరాలో ఎలా ఉందో కనిపిస్తలే, కానీ నా దగ్గర ఎంత ఇద్దరం పోతుంది. సో ఇది రెడ్డే ఫ్రెండ్స్. ఎందుకు కన్ఫ్యూజ్ అయినానంటే రెడ్ ఆరెంజ్ కొంచెం ఒకటే లాగా ఉంది చూడండి. ఓకే గైస్, మీకు అర్థమైనట్టుంది. అట్లనే మనము 0 పాయింట్ ఎప్పుడు వేసేటప్పుడు చేయనుకోకుండా అలా, లేకపోతే కన్ను దగ్గర మెయిన్ 0 పాయింట్. కన్ను దగ్గర అయితే మీరు చాలా షార్ప్ ఉన్నదే తీసుకోండి. మా అక్కకైతే షార్ప్ రాలే అంతగానము. మా ఆర్ట్ టీచర్ దగ్గర అయితే షార్ప్ ఉంటది. ఆర్ట్ టీచర్ అంటే మా స్కూల్లో. అండ్ నాకు ఈ డ్రాయింగ్ ఇట్లానే వచ్చేగా నేర్పించింది ఎవరంటే మా ట్యూషన్ టీచర్ అనమాట. తన దగ్గర చాలా షార్ప్, అంటే షార్ప్ 0 పాయింట్ చాలా మంచిగా నేర్పిస్తుంది. కాకపోతే మేము వెళ్ళేది నార్మల్ స్టడీస్ కి, కాకపోతే ఎవ్రీ సండే మేము ఒక్కొక్కసారి నేర్చుకుంటాం కూడా. క్లాత్ పైన పెయింట్ కూడా మాకు వచ్చు. నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఫ్యాబ్రిక్ కలర్స్ ఎండిపోయినాయి ఫ్రెండ్స్ నావి, అందుకే. మనము చూడండి నా చెయ్యాలా అనుకుంటుందో. నెక్స్ట్ వీడియోలో మా చెల్లిని ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ అలాగే మా ట్యూషన్ మేడంని కూడా చూపించడానికి ట్రై చేస్తా. తను మాకు నేర్పించింది అనమాట పెయింటింగ్స్ ఎలా వేయాలి, సౌండ్ లేకుండా వేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ తను చేస్తుంది అనమాట మాకు. తనకి సౌండ్ వచ్చిందానికే డ్రాయింగ్ మొత్తం తేడాపేడ వెళ్ళిపోతుంది. అందుకే నాయిస్ లేకుండా వేయాలి డ్రాయింగ్ ఎప్పుడైనా అని చెప్తారు మాకు మ్యామ్. సో ఆ మ్యామ్ పేరు రివీల్ చేయం మేము. ఫస్ట్ మనం డ్రాయింగ్ వేసేటప్పుడు లైట్ వేయాలి.
లైట్ వేయకపోతే డార్క్ వేసినాం అనుకో అది మిస్టేక్ అయినప్పుడు రబ్ చేస్తే మొత్తము అట్లా ఉండిపోతుంది మీకు సో ఇది మన సెకండ్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్.